నా పేరు కట్ట మహేష్, గ్రామం అంగడి కురుమపల్లి, మండలం చింతపల్లి, కాన్స్టెన్సీ దేవరకొండ. మా ఎమ్మెల్యే గారు నేనావత్ బాలు నాయక్ గారు. మేము 10th క్లాస్ చదివాము. అంటే అతి పూర్ అంటే చాలా కింది స్థాయి నుంచి పూట గడిస్తే కానీ ఎట్లా ఆ రోజుకి అనేది చాలా కష్టంగా ఉండేది. రేషన్ రైస్ తిని ఆ రోజు 10th క్లాస్ వరకు చదివించడం అంటే చాలా గొప్ప విషయం మా అమ్మ నాన్న. అట్లాంటికి స్థాయికి వెళ్ళి, అంటే నా స్థాయి ఏదో పెద్ద నేను ఉన్నవాడు కోటీశ్వరుని కాదు. నేను సంపాదించుకునే 50,000 లక్ష రూపాయలలో నా ఊరికి నా వంతుగా అందులో 10-20% చేసినా కూడా నాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అది నేను ఇప్పటి నుంచి చేయట్లేదు. మా విలేజ్లో మీరు ఏ గడప తట్టినా కూడా నేను నా సేవ, నా విధి విధానాలు మొత్తం తెలుస్తాయి. 10th అయిపోయిన తర్వాత మా నాన్నగారు నాకు ఒకటే ఒక గిన్నె ఇచ్చిండు. 1200 జీవితంతో స్టార్ట్ చేశాను నేను. ఆ 1200 జీవితము ఇప్పుడు 2010 జాబ్ బంద్ చేయడం జరిగింది. దాని తర్వాత బోర్వెల్ సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను. దాని తర్వాత 1 by 1 ఊర్లో సమస్యలు పట్టించుకోవడము, బిజినెస్లో కొంచెం టైం కేటాయిస్తూ ఊర్లో కూడా ప్రతి సమస్య పైన నేనున్నా అంటూ ప్రతిదీ ప్రశ్నిస్తాను. ఎప్పుడు కూడా ఇలానే ఉంటాను. తను ఎవరో డబ్బులు ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అంటే నేను డబ్బు చూశాను. నాకు డబ్బు అవసరం లేదు. నా జీవితం, నా ఫ్యామిలీ, నాకు అమ్మ నాన్న లేరు. నా ఫ్యామిలీ ఒక బాబు, ఒక పాప, భార్య, నలుగురమే ఉన్నది. మనం ఎవరికో భయపడి ఈ జీవితం కోట్లు ఎన్నికేసుకొని కాంట్రాక్టులు చేసి ఊరి మీద పడి దోసుకోవడం నాకు నచ్చదు. నాకు వచ్చే రేపు నేను కంటెస్ట్ చేసే సర్పంచ్ పదవి కూడా నా ఊరికి నేను ఏదో ఒకటి చెయ్యాలనే వస్తున్నా, ఆశించి రావట్లేదు ఊరి మీద. 100% నా ఊరికి నేను ఏదో బాగు చేయడానికే వస్తున్నాను. ఎవరు ప్రేరేపించింది కాదు సార్. ఇప్పుడు ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, సంఘటన అర్హుడు కాదు అనర్హుడు కూర్చొని వ్యవస్థను నాశనం చేస్తుండు. అంటే అసలు తనకు సబ్జెక్ట్ లేదు, తెలియకపోయినా కూడా ఊరి వ్యవస్థను నాశనం చేస్తుండు. సబ్జెక్ట్ అంటే ఏంది? ఒక సబ్జెక్ట్ చదువుకుంటే 10th ఇంటర్ ఈ డిగ్రీ చేసిన సబ్జెక్ట్ కాదు. కనీసం మన కళ్ళ ముందు జరిగే అన్యాయం దాన్ని అరగట్టకపోతే మనం బ్రతుకుండి వేస్ట్. అంటే అట్లా నా ముందు ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. నాకేం లేదు, కంట్రోల్ బియ్యం తిని బ్రతికాం కదా. వాళ్ళ నాన్న రాజకీయం చేయలేదు, వాళ్ళ అమ్మ రాజకీయం చేయలేదు. వీడిది ఎన్ని రోజులు అట్లా ఎన్నో అవమానాలు, ఎన్నో దిగమింకొని ఎవరేమన్నా నేను పట్టించుకోలే. నాకంటూ ఒక రోజు వస్తుంది, 100% నేను గెయిన్ అవుతా. ఎందుకు సక్సెస్ చూడకూడదు? ఎంతోమంది అట్లే అనుకుంటే ముందుకు వెళ్ళకపోయేవాళ్ళు. నేను 100% నా ఊరికి నేను ఒక్కసారి ఏదో పదవి ఉంటేనే అని అనుకోవచ్చు. పదవి ఎందుకు, మామూలుగా సేవ చేసుకోవచ్చు అంటారు. పదవి కూడా తోడైతే రేపు ఇప్పుడు మా గవర్నమెంట్ కాంగ్రెస్ అధికారంలో ఉంది 5 సంవత్సరాలు. ఇప్పుడు గత 5 ఏళ్ళు బీజేపీ ప్రభుత్వంలో ఏం డెవలప్మెంట్ లేదు. అది ఎక్కడైనా ఆపోజిట్, ప్రతిపక్షం, ఇవన్నీ జరగవు. దానివల్ల మాకు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు. తద్వారా మేము ఊరిని డెవలప్ చేయడానికి మాకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. దానివల్లనే వీళ్ళు ప్రేరేపిస్తే నేను రాజకీయాలకు రాను. సేవ కంటిన్యూ ఉంటూనే ఉంటుంది. రాజకీయం అనేది జస్ట్ సపోర్టు. ఒక సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకెళ్ళగలుగుతాం. నేను 10th క్లాస్ చదివా, కానీ ఎందుకు అక్కడికి ఆపేసే సపోర్ట్ లేదు. పేరెంట్స్ రూపాయి పని చేసుకుంటేనే అప్పుడు వెళ్ళదు. దానివల్ల నేను రాజకీయాలు రావడం జరిగింది. స్టార్టింగ్ 2008లో లోక్సత్తా పార్టీ స్థాపించడం జరిగింది. స్వతహా నాకున్న ఖర్చు, చిన్న జ్ఞానం, ఆ రోజు జెండా ఆవిష్కరణ జరిగింది. తద్వారా మళ్ళీ బీజేపీ పార్టీలో అధ్యక్షుని చేశాను. అందులో కూడా నాకు ఎక్కడ కూడా ఊరికి న్యాయం చేస్తానని నమ్మకం లేదు. నెక్స్ట్ బీఆర్ఎస్లోకి చేరాను. బీఆర్ఎస్లో కూడా 10 ఏళ్ళు అదే పరిస్థితి ఉంది. అంటే ఎవరైతే నేను పెద్ద అనే నాయకులు ఉంటారో ఊరికి క్షేమం, లాభాలు అనేది, అంటే ఊరి డెవలప్మెంట్ అనేది కాదు అని తెలిసిన తర్వాత నేను వేరే పార్టీలకు వెళ్ళడం జరిగింది. తర్వాత సంవత్సరం అయింది, కాంగ్రెస్ పార్టీలో జరగడం జరిగింది. అట్లా అని చెప్పేసి పార్టీలు మారేది ఎందుకు మారుతారు? తన సొంత లాభం కోసం మారుతారు. నేను నా ఊరు లాభం కోసం పార్టీ మారాను. నా ఊరు బాగుండడం కోసం నాకు పార్టీతో పని లేదు.
ఇది చెప్పకూడదు, నేను డైరెక్ట్ నా హార్ట్ఫుల్గా చెప్తున్నా. నేను పార్టీ మీద బతకట్లేదు, నా కష్టంతో బ్రతుకుతా. రేపు కూడా ఈ పార్టీ ఆ పార్టీ, ఈయనకు భయపడడం ఆయనకు భయపడి నేను భయపడను. నా ఊరికి సమస్య వస్తే, నా ఊరికి అన్యాయం చేస్తే లీడర్ అయినా ఎవరైనా ప్రశ్నిస్తూనే ఉంటా. ఆల్వేస్ ఆయన గత 5 సంవత్సరాల్లో ఆయన ఇంతకుముందు ప్రతి గ్రామం ఆయన నమ్ముకున్న ఎవరిని మోసం చేయలే. ఆయన విధి విధానాలు నచ్చే తన ఇంటికి పదవి లేకపోయినా 3 సంవత్సరాల ముందే వెళ్ళి శాల్వాగా సన్మానించి, సార్ మేము పార్టీలోకి మేము ఉంటాము, మీరు గెలిచినా గెలవపోయినా మీతో పాటు ఉంటాము అని చెప్పి వెళ్ళడం జరిగింది. నేనాబాద్ బాలునాయక్ గారు 6 గ్యారంటీలు సార్, ప్రతిదీ కూడా జనాలలోకి వెళ్ళింది కనుకనే మమ్మల్ని గుర్తించారు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పాలించారు. తను బాగా అమలు పరిస్తే ఎందుకు జరిగేది, గవర్నమెంట్ ఎందుకు చేంజ్ అయ్యేది, నీ పైన నమ్మకం లేకనే మా పైన కాంగ్రెస్ పైన నమ్మకం ఉంచి తద్వారా 6 గ్యారంటీల్లో 20% మేము ఫెయిల్, 80% సక్సెస్. తెలియని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు తెలియజేసే విధానము గవర్నమెంట్ తీసుకొని ప్రతి ఇప్పుడు నిరుద్యోగులు ఉంటారండి, వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంప్లాయీస్ ఎక్స్ప్లెయిన్ చేసి, అమ్మ ఈ ఫోటో ఆధార్ కార్డు ఇట్లా తీసుకెళ్ళి ఇట్లా చేయండి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు బురద జల్లడం ఏంది, బీఆర్ఎస్ వాళ్ళు పైన అంటే గొడవ పెట్టుకుంటారు, కొట్టుకుంటారు, బస్సు అని చెప్పేసి అంటారు. ఒక మహిళ దగ్గర ఒకరోజు 5 రూపాయలు 10 రూపాయలు కూడా ఉండదండి. వాళ్ళ దగ్గర ఏం పని చేస్తారండి, చదువుకున్న పిల్లలు. ఇప్పుడు నేనే ఉన్నా, ఇంటరు 2023లో రాసే ఫస్ట్ ఇయర్. అంటే నేను ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు కూడా మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఉచిత బస్సు పెట్టడం వల్ల చాలామందికి ఇంట్లో రూపాయి లేకపోయినా ఒక మహిళ మొత్తం తెలంగాణ మొత్తం చుట్టుముడుతుంది. ఎంత ఉపయోగమైన ఇదంటే పథకం, చాలా పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా మంచి పథకం అది. మిగతా పథకాలు కూడా జనాలలోకి తీసుకెళ్ళడానికి సంవత్సరం లోపు, ఇప్పుడు ఒక 6-7 నెలలు అయింది, ఇంకొక 4 నెలల్లో పూర్తి అవుతుంది. పూర్తి నమ్మకం ప్రజలకు ఉంది. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కూడా వేయబోతున్నారు అతి త్వరలో. 100% సక్సెస్ సాధిస్తాం. గవర్నమెంట్ మీద ఉన్న వ్యతిరేకత 10-20% మాత్రమే, దాన్ని మేము 100% చూసుకుంటాము అని చెప్తున్నాం. సార్, కేంద్ర బడ్జెట్ అంటే 8 ఎంపీ సీట్లు వాళ్ళు గెలిచారు, వీళ్ళు గెలిచారు. ఇప్పుడు కాదు, మన మోడీ గారు సౌత్ అంటేనే ఒక రెండో తల్లిలా చూస్తాడు. ఎందుకు చూస్తాడు అనేది మాకు, అంటే నార్త్ మీద ఆయనకు ప్రేమ ఎక్కువ, మా సౌత్ మీద ఇప్పుడు కాదు, ఇప్పుడు 3వ టర్ము ఆయన ప్రధానమంత్రిగా చేయడం. అసలు ఎందుకు సౌత్ను పట్టించుకోడు? తమిళనాడు కానీ బెంగళూరు కానీ ఏపీ, సరే ఈరోజు మీ అలవెన్స్ అయ్యారని చెప్పేసి ఏపీకి మీరేదో ఫ్రీగా ఇవ్వలేదు, గవర్నమెంట్ తీయలేదు, లోన్ ఇచ్చారు 15,000 కోట్లు, మళ్ళీ తిరిగి వాళ్ళు కట్టుకోవాల్సిందే. ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే, ఇప్పటికీ మన ఇండియాలో రాజధాని లేని స్టేట్ ఉందంటే ఏపీ. దానికి మద్దతు ఇచ్చారు, ఓకే, అది నిన్న ఇంతకుముందు ఇప్పుడు 11వ సంవత్సరం బీజేపీ అధికారంలోకి వచ్చి సౌత్కి ఏం చేయగలిగారు మోడీ గారు? నేను ఆయన మీద వ్యతిరేకిని కాదు, నా సౌత్, నేను పక్షపాతిని, నా బాగుండాలి, ఎందుకు చేయలేదు? నార్త్ చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా అన్నీ ఇస్తావు నిధులు, మాకు ఎందుకు అన్యాయం చేస్తున్నావు? మన జరిగిన పార్లమెంట్ సెషన్లు, మన ఆర్థిక బడ్జెట్ కాదు, ఎవ్రీ ఇయర్ 100% ఫెయిల్యూర్. హైదరాబాదు పట్టించుకోడు. సార్, మా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మేము 100% రైతు పక్షాన పార్టీ. బడ్జెట్ కూడా రైతులకే ఎక్కువ మేలు జరుగుతుంది. అందులో మిగతాతో పోల్చుకుంటే ఎక్కడ కూడా ఏ కేటగిరీ చూసినా కూడా ప్రతిదీ కూడా ఉన్న బడ్జెట్ 70,000 కోట్లేమో అనుకుంటా సార్ నిధులు వ్యవసాయానికి, వ్యవసాయ రంగానికి ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు. 1,00,000 రూపాయలు రుణమాఫీ కావాలంటే కేసీఆర్ గారు గవర్నమెంట్లో 5 ఏళ్ళు పట్టింది. 2 లక్షలు వచ్చి 6 నెలలు కాలేదు. మేము 1,00,000, 1,50,000, 2 లక్షలు రేపు కూడా ఆగస్ట్ 15th కంప్లీట్ చేయబోతున్నాం. అంటే ఇండియాలోనే టాప్, ఎవరు కూడా చెయ్యండి, మేము చేసి చూపిస్తున్నాం. ప్రజలు సమస్యలు సార్, ఇప్పుడు సెక్రటరీ, సర్పంచ్ ఉంటే ప్రతిదీ కూడా నాకు మోరీ బాగాలేదు, రోడ్డు బాగాలేదు, నిత్యం ఇప్పుడు సర్పంచ్ గారు లేరు, వాటర్ రావట్లేదు, ఎవరిని అడగాలి? సెక్రటరీ ఉండడు, టైంకి రాడు. ఇది నిత్యం జరుగుతున్నది, అంటే ప్రతి గ్రామాన. అందుకే వీలైనంత త్వరగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టి ఈ సమస్యలకు స్వస్తి పలకాలని కోరుకుంటున్నాను. ఎస్సీ వర్గీకరణ చేయడం చాలా సంతోషకరం. నేను బీసీ బిడ్డనే, కులాల వారీగా కూడా అందరూ బాగుండాలి, కానీ వారికి చేయడం హర్షణీయం, చాలా సంతోషకరం.
అంటే ఇప్పుడు ఏం చెప్పగలుగుతాం సార్, మా ప్రభుత్వం అయినా కూడా పనులు చేయలేకపోతే, పథకాలు కానీ జనాలు సంతోషంగా లేకపోతే 100% ఫెయిల్యూర్ అని చెప్పుకుంటాం కదా సార్. ఇప్పుడు ఏం చెప్పలేము, ఎందుకంటే జరిగింది 6 నెలలు 8 నెలల్లో. ఇప్పటి వరకు కూడా సక్సెస్ అనేది ఉంది, కొంచెం టైం పట్టుద్ది. జరుగుద్ది సార్, ఎందుకు జరగదు. బీసీలు ఎక్కడ చూసుకున్నా కూడా ఇప్పుడు అత్యధిక సంఖ్యలో ఉన్నాము, ప్రతి పోస్ట్ కూడా అర్హులము. అందుకే యువత రాజకీయాలకు రావాలి. బీసీలకు చాలా ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో అన్యాయం జరుగుతుంది. మళ్ళా కూడా అసలు ఓసీ కెపాసిటీ మా బీసీ ముందు చూసుకుంటే ఏదో 10-20 పోస్టులు చేయాలి, కానీ వాళ్ళు టోటల్ స్టేట్నే మేము శాసిస్తున్నాం అనే విధంగా ఉర్రు. 100% బీసీ మాకు న్యాయం జరగాలి. అవ్వదు సార్, అదిగా మీకు చెప్పకనే చెప్తున్నాం, కంపల్సరీ చెప్పొచ్చు. ఇప్పుడు మా మినిస్టర్ గారు, మా బాలనాయక్ గారు మినిస్టర్ పదవి కావాలని మేము కోరుకుంటున్నాము. దళిత బిడ్డ, మైనార్టీ. ఇప్పుడు ఎవరికి కూడా ఇప్పుడు ఆ క్యాబినెట్లో మా సార్కి ఎక్కడ కూడా స్థానం వచ్చేలాగా లేదు. మళ్ళీ అదే కూడా జరుగుతుంది, అణిచివేయడానికి గురవుతారు అని అనిపిస్తుంది. కానీ మా ఎమ్మెల్యే గారికి, నినావత్ బాలనాయక్ గారికి మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా దేవరకొండ ప్రజలు. అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తాం సార్. ఊరికి అదే చెప్పాను కదా ఇంతకుముందు, ఏదో ఒక విషయంలో ఒక సపోర్ట్ అనేది ఉండాలి కంపల్సరీ. ఆ సపోర్ట్ కోసం ఒక పదవి ఉంటే ఇంకా ఎక్కువ చేయొచ్చు. అసలు పదవి ఉన్నా లేకపోయినా నేను 100% నేను నా ఊరి కోసం ప్రయత్నిస్తూనే ఉంటా. గ్రామ అభివృద్ధిలో నా చేయి కంపల్సరీ ఉంటుంది, ప్రతి విషయంలో ఉంటుంది. పదవి అంటే సార్ ఇప్పుడు ఒక కుటుంబం ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారులకు వస్తుంది అనుకోలేదు. ఎవరో ఒకరు ముందడుగు వేస్తేనే అవుతుంది. మనకు అధికారం ఇచ్చి నా మీద నమ్మకం ఉంటే నేను 100% నేను ఊరిని ఏ విధంగా చేయాలనేది మాటలతో చెప్పను, చేసి చూపిస్తాను. గతంలో ఏం జరిగింది, ఇప్పుడు నేనేం చేయాలి, నాకు ఎమ్మెల్యే ఉండు, నేను నిలదీసి మరీ కొట్లాడి ఊరి డెవలప్మెంట్ కోసం ప్రయత్నిస్తా సార్. ఇప్పుడు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు పాలించిన నాయకులు నిరుద్యోగులు ఏ విధంగా ఎంత ఇబ్బంది పడ్డారు అనేది తెలుసు. ఇదే 67 ఏళ్ళ టీచర్లది 3 సంవత్సరాలు పెంచింది కేసీఆర్ గారు. 3 సంవత్సరాలు పెంచిన వాళ్ళు ఇప్పుడు క్లాస్కి వెళ్ళి చెప్పలేరు, కూర్చోలేరు, బీపీ షుగర్లు ఆ ఏజ్కి. ఆయన చేసిన తప్పిదం ఏంటంటే కొత్త రిక్వైర్మెంటు వాళ్ళకి రిటైర్మెంట్ ప్రకటించి జాబ్ క్యాలెండర్ పెడితే మళ్ళీ మీరే సీఎం. అక్కడే నిరుద్యోగుడు వ్యవస్థ పెరగడము, అసలు మన గవర్నమెంట్ చేంజ్ కావడం కారణమే ఈ కారణం. వైద్యం ఉపాధి అంటే సార్ ఎకనామికల్ ముందు మన డెవలప్మెంట్ ఉంటే ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. అది లేనప్పుడు ఇది కుంటుపడిపోతుంది. ఇప్పుడు ప్రాజెక్టులు ఉన్నాయి, తీసుకుపోయి లక్షల కోట్లు ఆడ తాలేసారు, ఇక్కడ ఎవరు పట్టించుకుంటారు సార్. అన్యాయం జరుగుతుంది సార్, ఖచ్చితంగా జరుగుతుంది. యువత రాజకీయాల్లోకి రావాలి. ఎక్కడ ఏ ఫండ్ ఎందులో వస్తుంది, ఏ నిధులు వస్తున్నాయి, స్టేట్ వారీగా చూసుకున్నా, గ్రామాల వారు చూసుకున్న, మండలు, కాన్సెన్స్ ఇవన్నీ అవగాహన ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ముందు మనం రాజకీయాలకు రావాలి. ప్రతిదీ తెలుస్తుంది. ఎన్నో అవకాశాలు ఉన్నాయి. బీసీలు 60% to 50% ఆక్యుపై చేయడానికి ఆస్కారం ఉంది. అందుకనే బీసీలు మేలుకోండి, న్యాయం జరగాలి సార్. ప్రతి ఓటరు కూడా బిర్యానీకి ఆశించకండి, ఊరి అభివృద్ధికి తోడ్పడండి. దయచేసి చేతులెత్తి మొక్కుతున్నాను. ఈ బిర్యానీ అనేది శాశ్వతం కాదు, మనుషులు శాశ్వతం. విలువలతో కూడిన రాజకీయాలు చేయండి. మీరు బిర్యానీ కమ్మడపోయి 2000 తీసుకొని ఒక రాజకీయ నాయకుడు కూడా మంచి చేద్దాం అనుకున్న కూడా ఖరాబ్ అయిపోతుండు. ఆ వ్యవస్థని భ్రష్టు పట్టియండి, మంచి దిక్కు చేయగలపండి. వితౌట్ కరప్షన్ రాజకీయాలు ప్రోత్సహించండి సార్. ఓవరాల్గా గ్రామానికి కావాల్సింది నీరు, డ్రైనేజు సమస్యలు, చిన్న సమస్యలు. ఆ చిన్న సమస్యలు కూడా గ్రామ పంచాయతీ వద్ద మోరీలు తీసేవాడు లేడు. ఆయన నల్లాలు పెట్టాలని ఆయనకు అప్పచెప్తాడు, మోరీ తీయాలని ఈయనకు చెప్తాడు. కానీ వీడు చేయడు, వాడు చేయడు, ఇద్దరు తప్పించుకుంటారు. నీరు, డ్రైనేజ్ వ్యవస్థ, ఊర్లోకి నిత్యావసరం ఏదైతుందో అది కాకుండా ఊరికి డెవలప్మెంట్, సీసీ కెమెరాలు కానీ. ఇప్పుడు సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల పక్క ఊరోడు వచ్చి చేస్తుండా, మన ఊరు వాడు చేస్తుండా డిస్టర్బెన్స్, న్యూసెన్స్ అవుతుంటాయి. ఇది కాకుండా చాలా ఉన్నాయి. ఆ డెవలప్మెంట్ పరంగా నేను వస్తే చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. సర్పంచ్ గెలిస్తే చేయాలని కోరుకుంటున్నాను.